ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల్లో పోటీకి దూరంగా జరుగుతున్న విపక్షాలు, మోదీ చివరి ప్రసంగం. అన్నా ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా? మంత్రులు పొన్నం సీతక్క ఆసక్తికరణ సంభాషణ. సీఎం రేవంత్ పై తగ్గేదేలే అంటున్న హరీష్ రావు. ఏపీలో పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చారు చంద్రబాబు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. విపక్షాలు ఎన్నికల్లో పోటీకి దూరంగా జరుగుతున్నాయని, పోటీ చేయాలనే సంకల్పమే లోపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈసారి వాళ్ళు రాజ్యసభకు వచ్చే ఆలోచనతో ఉన్నారని విసురులు విసిరారు. బీజేపీతో పోటీకి వణికిపోతున్నారని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నరేంద్ర మోదీ సోమవారం సమాధానమిచ్చారు. ప్రస్తుత లోక్సభలో ఇదే మోదీ చివరి ప్రసంగం కావడం విశేషం. మేడారం జాతరకు సంబంధించి తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. జాతరలో రవాణా సదుపాయాల కోసం సమీక్ష కోసం ఒకే వాహనంలో హైదరాబాద్ నుంచి మేడారం వెళ్తూ వారిద్దరూ మాట్లాడిన వీడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతుంది. అన్న ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా అని సీతక్క అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ ప్రభాకర్ తన అనుభవాలు, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నుంచి దేవతలు కిందికి మన గదల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? అంటే మనం 60 ఏళ్ల నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి, తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ, జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా అనుకుంటూ వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా 2009 నుంచి 14 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది, నాగమంచి అంటారు. నాగమంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకుని, అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. అంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి, మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు వచ్చింది, కానీ గొడవలు అయినాయి. ఎందుకంటే మేము ఆ జాతరలో ఉన్నాం కదా. పేపర్ స్ప్రే అదే రోజు స్పీకర్ అడ్డం నిలుస్తున్నాం, మేము బిల్లు పెడుతున్నంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచే బిల్లు పెట్టనీయం అంటుండే. ఎట్లా పెట్టనీయరు ఏందనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు, హోమ్ మినిస్టర్ అడ్డం నిలా ఉంటాం కదా, పేపర్ స్ప్రే కొట్టింది. అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు, ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవార్ల మొక్కుడు, మనం జనరల్ గ్రామ దేవతలు వీక సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా. సో అదే రోజు నాకు తెలుసు పేపర్ స్ప్రే కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం. మేమంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు. అది చరిత్ర. అమ్మలు కూడా మాకు కూడా చాలా అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు. ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ అజ్ఞాతంలో ఉన్న 60 ఏళ్ల బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు. అక్కడున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు హరీష్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఇలా మాట్లాడతారని ప్రజలు అసహించుకుంటున్నారని, సీఎం భాష విలువలు పెంచేదిగా ఉండాలని హితో పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై నీచమైన భాష వాడారన్నారు. ప్రాజెక్టులు అప్పచెప్పామని రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. కేఎంఆర్బీ మీటింగ్ లో ప్రాజెక్టులు అప్పగించడానికి అంగీకరించారని, అందుకే వివాదం మొదలైందన్నారు. ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, 2వ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొందరేమో అని మేము ఆశించినాం. ఇది నేను నా సొంత కవిత్వం కాదు పైసా, ఇది కేఆర్ఎంబి విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈస్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబి మీటింగ్. ఈ 2వ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ మీటింగ్లో కూడా స్పష్టంగా ద ఈఎన్సీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫార్మ్డ్ that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana
state also hands over all the outlets under Telangana control to KRMB. తెలంగాణలో ఇస్తే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. దెన్ తెలంగాణ ఈఎన్సీ, ద ఈఎన్సీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ దట్ they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నెంబర్ 2. నెంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి, ఆ ఉద్యోగుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లిస్తాయని చర్చ ఎందుకు వస్తుంది? ప్రాజెక్టు మీరు అప్పజెప్పింది కనుక పారాగ్రాఫ్ 3లో ఏమన్నారు? 2 రాష్ట్రాలు కేఆర్ఎంబికి సమ నిష్పత్తిలో ఉద్యోగులను అప్పజెప్తారు, ఆ ఉద్యోగుల జీతాలు మాత్రం రాష్ట్రాలు చెల్లిస్తారు. ఏపీలో పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చారని ఏపీ సీఎం జగన్ను ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం నాడు ఏలూరులో చింతలపూడి సభలో రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సభకు కార్యకర్తలు, నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ను భరించే స్థితిలో ప్రజలు లేరన్నారు. మళ్లీ ఇటుక పేర్చుకుని రాష్ట్రాన్ని నిర్మించుకుందామని తెలిపారు. మందుబాబుల దగ్గర జలగలాగా జగన్ పైసలు దోపిచేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఆడబిడ్డలకి అప్పజెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది. మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు, ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 3కి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా? ఆడబిడ్డలు అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం. మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 4 ఉంటే 60,000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి, వాళ్లే భవిష్యత్తుకు నాంది. వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు, అక్కలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా, నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు. కట్టెల పొయ్యితో మా అక్కలు, చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా. ఎల్కుర్తి హవేలి సిందే విజయ అనే రైతు భూమిలో దాత్రి సీడ్ వారి హసిని 9 తేజ రకం ఫీల్డును నిర్వహించడం జరిగింది. చుట్టుపక్కల నుంచి స్వామిరావుపల్లె, పెద్దాపురం, తొగురు రామయ్య, పల్లెగుడ్డగుల పల్లె, ఇంకొన్ని 20 గ్రామాల నుంచి రైతులు వచ్చి హసిని 99 తేజ రకం మిర్చిని చూడడం జరిగింది. రైతు విజయ్ యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు 1 ఎకరానికి 40 క్వింటాలు ఉత్పత్తి దిగుబడి వస్తుందని రైతు విజయ్ ధీమా వ్యక్తం చేశారు. చుట్టుపక్కల నుంచి రైతులు కూడా ఈ హాసిని 99 తేజ రకం మిర్చి తోటలు కూడా పండిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు రైతులు.
ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే సీడ్ వచ్చిందా? కనీసం 6 సంవత్సరాలు అవుతుంది. నుంచి స్టార్ట్. ప్రతి సంవత్సరం మీరు ఈ ఏరియాలో ఇటు పెట్టి పెట్టింది కానీ అటు ఏరియాలో ఇంతకు ముందే 2 years నుంచి పెడుతుంది. రైతులు బాగా ఎక్కువ సేల్ అవుతుంది. న్యూర్జాన్పల్లి కృష్ణమూర్తి గారు న్యూర్జాన్పల్లి వాళ్ళు వచ్చింది ఎవరైనా? న్యూర్జాన్పల్లి వాళ్ళు ఎవరు రాలేదు. న్యూర్జాన్పల్లి రైతులు గత 3-4 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. నిజాంపల్లిలో పెట్టిండ్రు, గోరికొత్తపల్లి పెట్టిండ్రు, చెక్కుల, వెంకటాపురం చాలా ఏరియాలు. అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ అయితే 600 రూపాయలు, 650 అట్లా. ఈ సంవత్సరం తగ్గుతుంది. ఇక రేటు యాక్చువల్గా విత్తనాలు తయారయ్యక్కడ కూడా చాలా కష్టంగా తయారవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ఆటోడు రేటు పెంచుడే, ఎంప్లాయీల రేటు పెంచుడే, ఆఫీసుల రేటు పెంచుడే, గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఇంప్రూవ్ అవుతుంది. కొద్దిగా పెరుగుతుంది కానీ తగ్గుతలేవు రేట్లు. చెప్పలేవు రేటు మనం మొత్తం డౌన్ అవుతుంది. చెప్పలేము, అది ఒక సంవత్సరం అలా ఉంటుంది, ఒక సంవత్సరం ఉంటుంది. ఈ తేజ వెరైటీ మాత్రం ఇప్పుడు మార్కెట్లో అన్ని తేజాల కన్నా హాసిని డబల్ తేజ మార్కెట్లో జెండా రేటు పోయింది, పోతుంది. గత 5 ఏళ్ళ అట్లే పోతుంది. నంబర్ 1 మార్కెట్లో. ఇందులో తాలుగా కూడా తక్కువ ఈరోజు అయోధ్యలో సీతారామచంద్ర స్వామి మందిరంలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్న సందర్భంగా జై బోలో సీతారామచంద్ర స్వామికి, జై బోలో సీతారామచంద్ర స్వామికి, జై బోలో సీతారామచంద్ర స్వామికి. ఈరోజు ఈ గ్రామంలో విజయ్ గారు మా పరకాలకు వచ్చి దాత్రి సీడ్స్, కంపెనీ పేరు దాత్రి సీడ్స్, విత్తనం పేరు హాసిని 99. మాది పరకాల పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీస్. గత 6 సంవత్సరాల నుంచి తేజ విత్తనాలు అమ్ముతున్నాము. ఈ దాత్రి సీడ్స్ కంపెనీలో ఒక తేజ కాకుండా వండర్ హార్ట్ వెరైటీ ఉంది, 341 వెరైటీ ఉంది, బాడిగా వెరైటీ ఉన్నది, డీడీ రకాలు ఉన్నాయి. మొత్తం 8 రకాలు ఉన్నాయి. 8 రకాల విత్తనాలు కూడా మేము గత 6 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాము. ఎక్కడ కూడా చిన్న రిమార్క్ లేకుండా మార్కెట్లో హై రేటు. జెండా పాట అంటారు చూసినా, జెండా పాట ఈ కాయం చూసి పడితే దీన్ని జెండా పాట పెడదామని చెప్పని ప్రతి ఒక్క అర్తిదారు కూడా మన తేజ విత్తనానికి హాసిని 99కు చాలా ప్రియారిటీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు తగ్గవలసిన విత్తనం. ఈరోజు మన విజయ్ గారు మా మాట విని, అంటే మా పక్కన నర్సకపల్లె విలేజ్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఈ విత్తనం పెడుతున్నారు కనుక ఈ విత్తనం పెట్టమని వీళ్ళ ఫ్రెండ్స్ ఇతనికి రికమెండ్ చేస్తే పరికాలకు వచ్చి విత్తనం తెచ్చుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రైతు కూడా చాలా పెద్దచ్చు. ఈ విధంగా పెట్టడం చాలా మంచి పద్ధతి. ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా పెట్టుకోవాలని కోరుకుంటూ రైతుకు చిన్న సత్కారం, చిన్న సన్మానం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్నికల్లో పోటీకి దూరంగా జరుగుతున్న విపక్షాలు, మోదీ చివరి ప్రసంగం. అన్నా ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా? మంత్రులు పొన్నం సీతక్క ఆసక్తికరణ సంభాషణ. సీఎం రేవంత్ పై తగ్గేదేలే అంటున్న హరీష్ రావు.
ఏపీలో పిచ్చోడి చేతికి అధికారం ఇచ్చారు చంద్రబాబు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.